హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ద్వితీయ భాష తెలుగులో మొదటి పాఠమైన విద్యా లక్ష్యం గురించి, దాని యొక్క సారాంశం గురించి తెలుసుకుందాం. ద్రోణుడు అస్త్రశస్త్ర విద్యలు నేర్వడము. ద్రోణుడు అగ్నివేశుడనే ముని దగ్గర ధనుర్విద్యను నేర్చుకొని తండ్రి భరద్వాజుని మాటపై కృపిని పెండ్లాడి అశ్వత్థామ అనే పుత్రుని కన్నాడు. ద్రోణుడు పరశురాముని దగ్గరకు ధనార్థి అయి వెళ్ళాడు. పరశురాముడు తన ధనాన్ని అంతా బ్రాహ్మణులకు, భూమండలాన్ని కశ్యపునికి ఇచ్చాడు. తన శరీర శస్త్రములలో కావలసినవి ద్రోణునకు ఇస్తానన్నాడు. ద్రోణుడు తనకు శస్త్రాస్త్రములు కావాలన్నాడు. ద్రోణుడు పరశురాముని దగ్గర దివ్యాస్త్రాలను, ధనుర్విద్యను నేర్చుకున్నాడు. ద్రోణుని ద్రుపదుడు అవమానించి పంపడము. ద్రోణుడు ధనం కోసం బాలసకుడైన ద్రుపదుని దగ్గరకు వెళ్ళి తమ స్నేహాన్ని గుర్తుచేసి ప్రేమగా మాట్లాడాడు. ద్రుపదుడు రాజ్యగర్వంతో ధనవంతునికి, దరిద్రునికి స్నేహము ఎలా ఉంటుందని అడిగాడు. తన వంటి రాజులకు ద్రోణుని వంటి బీద బ్రాహ్మణునితో ప్రయోజనం కోసం స్నేహం ఎప్పుడూ ఉండదని చెప్పి ద్రోణుని అవమానించి పంపాడు. ద్రోణుడు కురుపాండు కుమారులకు గురువు అగుట. ద్రోణుడు భార్యాపుత్రులతో హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్ర, పాండురాజు కుమారులు ఆడుకునే బంగారు బంతి ఒక నూతిలో పడింది. ఆ బంతిని ద్రోణుడు తన మంత్రబాణాల తాడుతో తీసి వారికి ఇచ్చాడు. వారు ద్రోణుని భీష్ముని దగ్గరకు తీసుకువెళ్ళారు. భీష్మునకు ద్రోణుడు ద్రుపదుని వృత్తాంతాన్ని చెప్పడము. ద్రోణుడు భీష్మునితో ఇలా చెప్పాడు: నేను ద్రోణుడిని. నేను ద్రుపద మహారాజు అగ్నివేశుని వద్ద వేదము, ధనుర్విద్య కలిసి చదువుకున్నాము. ద్రుపదుడు తాను రాజు అయినప్పుడు వచ్చి తనతో కలిసి రాజ్యభోగాలు అనుభవించమని నన్ను కోరాడు. తరువాత ద్రుపదుడు పాంచాల దేశపు రాజు అయ్యాడు. నేను కృపిని పెండ్లాడి అశ్వత్థామను కన్నాను. అశ్వత్థామ తనకు పాలు కావాలని అడిగాడు. నేను నా దరిద్రాన్ని తీర్చుకుందామని ద్రుపదుని వద్దకు వెళ్ళాను. ద్రుపదుడు కనీసం 4 ఆవులనైనా ఇస్తాడని అనుకున్నాను.